టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్ 8లో సంచలనం నమోదైంది. టైటిల్ ఫేవరెట్లో ఒకటిగా ఉన్న ఆస్ట్రేలియాను ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓడించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియాను 127 పరుగులకి కుప్పకూల్చింది. దీంతో సూపర్ 8లో ఆ జట్టు తొలి విజయాన్ని నమోదు చేయగా ఆస్ట్రేలియా తొలి ఓటమిని చవిచూసింది. కాగా అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియాపై ఆఫ్ఘనిస్తాన్కు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. ఈ ఫలితంతో సూపర్ 8 గ్రూప్ 1లో సెమీస్ రేసు ఆసక్తికరంగా మారింది. ఆఫ్ఘాన్ నిర్దేశించిన 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భీకర ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్ను నవీన్ ఉలాక్ తొలి ఓవర్లోనే వెనక్కి పంపి సాకిచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ మిచెల్ మార్ష్ను అవుట్ చేశాడు. డేవిడ్ వార్నర్ కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఆస్ట్రేలియా 32 పరుగులకే కీలక 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇదే ఆఫ్ఘనిస్తాన్పై వన్డే ప్రపంచ కప్ 2023లో ఒంటి చేత్తో మ్యాచ్ని గెలిపించిన మ్యాక్స్వెల్ క్రీజ్లో ఉండడంతో ఆ విజయంపై ధీమాత ఉంది. గత కొన్ని రోజులుగా పేలవ ప్రదర్శన చేస్తున్న మ్యాక్స్వెల్ ఈ మ్యాచ్లో తన దేశశైలిలో రెచ్చిపోయాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ ఈసారి కూడా మ్యాక్స్వెల్ గండం దాటతా అనిపించింది. కానీ 59 పరుగులు చేసిన అనంతరం మ్యాక్స్వెల్ని అవుట్ చేసి గుల్బదిన్ ఆఫ్ఘాన్ శిబిరంలో సంతోషాన్ని నింపాడు. ఆ క్యాచ్ను కూడా అద్భుతంగా పట్టాడు. ఆ తర్వాత మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బదిలేస్తూ క్రమంగా ఒత్తిడి పెంచారు. మార్కస్ స్టోయినిస్ 11, టీమ్ డేవిడ్ 2, మాథ్యూ వేడ్ 5 విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకి అవుట్ అయింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఓడిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లో గుల్బదిన్ నైబ్ 4 వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించాడు. నవీన్ ఉలాక్ 3 వికెట్లు తీశాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్కు ఓపెనర్లు అదిరే ఆరంభం ఇచ్చారు. తొలి వికెట్కు 118 పరుగులు జోడించారు. కానీ ఓపెనర్లు అవుట్ అయ్యాక ఆఫ్ఘాన్ అనూహ్యంగా తడబడింది. ప్యాట్ కమిన్స్ హ్యాట్రిక్ వికెట్లు చేయడంతో చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ హాఫ్ సెంచరీలు సాధించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సూపర్ 8 గ్రూప్ 1లో సెమీస్ రేస్ ఆసక్తికరంగా మారింది. గ్రూప్ నుంచి 2 జట్లు మాత్రమే సెమీస్ చేరే అవకాశం ఉంటుంది. ఈ ఫలితంతో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ 2 చొప్పున పాయింట్లతో వరుసగా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఆస్ట్రేలియా తన తర్వాతి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడిపోయి ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ను ఓడిస్తే పెను సంచలనం నమోదు కానుంది. ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ చేరుతుంది. మరి ఏం జరుగుతుందో మనం మీద చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు మంచి వీడియోతో ముందుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.